బహుజన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్ వెంబడ పట్టణంలో అతని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సేన ఆర్గనైజేషన్ అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల మహిళలకు చదువును అందించడం కోసం భారతదేశంలోనే మొదటి పంతులమ్మగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరలేని అని అన్నారు. సంఘ సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటాల్లో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర వహించేదని విషయాన్ని గుర్తు చేశారు. మహనీయుల స్ఫూర్తికి నిదర్శనంగా మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం వేములవాడ పట్టణంలో లేకపోవడం చాలా బాధాకరమని బహుజన వర్గానికి చెందిన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ మహనీయుల విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు నేదూరి రాజు, బహుజన సేన మహిళా నాయకురాలు జింక గౌతమి, నేదూరి పవిత్ర, జింక శివన్యశ్రీ, జింక ఆద్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరం. అణగారిన వర్గాలకు అక్షరాన్ని ఆయుధంగా అందించడం కోసం ఎన్నో అవమానాలను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దేశంలోనే మొదటి పంతులమ్మగా బడిలో పాఠాలు చెప్పి మహిళలకు చదువును అందించిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. వారి పోరాటం వలనే ఈరోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగిందనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, వారు చదువు అనేది అగ్రవర్ణ కులాలకే అంకితం చేయాలనే మతున్మాదుల కుట్రను తరిమి కొట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహం వేములవాడలో లేకపోవడం చాలా బాధాకరం. మహనీయుల యొక్క స్ఫూర్తి అనేది నేటి తరం సమాజానికి విగ్రహాల రూపకంగా స్ఫూర్తిని అందిస్తుంటుంది. అలాంటి స్ఫూర్తి వేములవాడ పట్టణంలో లేకపోవడం, వారి యొక్క విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క పోరాట స్ఫూర్తిని నేటి తరం మహిళా లోకం సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారికి జరుగుతున్న వివక్షతపై పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, వారి యొక్క గారి జయంతి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషకరం.